చెప్పు ఏంటి పరిస్థితి ఎట్లా మరి ఇప్పుడు ఇంకా కూడా వాళ్ళు ఇంకా రెస్పాన్స్ లేదు 1:50 ఇస్తామంటున్నారు 1:100 కుదరదని చెప్తున్నారు ఈ రోజు అనౌన్స్మెంట్ కూడా అదే మరి ఎట్లా మరి అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 కి సంబంధించి మరి మీ అనుకూలంగా వస్తుందా మరి తీసేది అయితే సార్ విషయం ఏంటంటే గ్రూప్ 1 అక్టోబర్ లో ఉంది డిఎస్సి జూలై లాస్ట్ నుంచి ఆగస్టు 5 వరకు ఉంది గ్రూప్ 2 7వ తారీఖు ఉంది ఆగస్టు 7వ తారీఖు ఉంది సరే మేము డిఎస్సి రాస్తాము గ్రూప్ 2 నెక్స్ట్ డే గ్రూప్ 2 రాయలేము సరే గ్రూప్ 2 రాసిన అక్టోబర్ లో గ్రూప్ 1 రాయాలి ఎందుకంటే ఒక 1 మంత్ వ్యవధిలో డిస్క్రిప్టివ్ రాయాలంటే చాలా ఇబ్బంది దయచేసి గ్రూప్ 2 పోస్ట్ పెంచి నవంబర్ లో ఎట్టా గ్రూప్ 3 ఉంది కదా రెండు గ్రూప్ 2 గ్రూప్ 3 కామన్ సిలబస్ గ్రూప్ 2 గ్రూప్ 3 కామన్ సిలబస్ ఉన్నప్పుడు 2 నవంబర్ లో పెట్టేసి మాకు మెయిన్స్ రాయడానికి ఛాన్సెస్ ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యామనుకో మెయిన్స్ రాయలేము దయచేసి మీరు ఒకటే మేము రేవంత్ రెడ్డి సార్కి చేతులెత్తి మొక్కుతున్నాను సార్ మీరు మాకు మెయిన్స్ రాయడానికి అవకాశం ఇవ్వండి మీరు మెయిన్స్ రాయడానికి అవకాశం ఎలా ఇవ్వాలంటే ఆగస్ట్ లో జరుగుతున్న గ్రూప్ 2 ని తీసిపోయి గ్రూప్ 3 తో పాటు గానీ లేకపోతే గ్రూప్ 3 గ్రూప్ 2 రెండు కామన్ గా ఒక వారం వ్యవధిలో ఇచ్చినా సంతోషమే ఎందుకంటే మేము అక్టోబర్ లో గ్రూప్ 1 రాయాలనుకుంటాం సార్ ఇంతగానో మీరు ధర్నాలు చేస్తున్నారు కదా ఇంకా రెస్పాన్స్ రాలేదు మరి ఇంకా వస్తుందన్న ఆశ ఉందా మీకు ఇది ప్రతిదీ రేవంత్ రెడ్డి అన్న దగ్గర పోలేదని మా అభిప్రాయం ఎందుకంటే పోతే కంపల్సరీ అవుతున్నా కూడా ఆయన దగ్గర పోలేదంటే అది మేము ఎందుకంటే 1కి 10 సార్లు ప్రతి స్టేజ్ మీద నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు రేవంత్ రెడ్డి అన్న మీ వల్ల వచ్చింది అంటే మేము ఒప్పుకున్నాము అది వాస్తవమే మా వల్ల వచ్చింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి 2004 9 14 19 అంత పర్సంటేజ్ ఓట్లు వచ్చేది కాదు మేము చేయబట్టేనే 2023లో ఆ ఫిగర్ వచ్చింది అది కాంగ్రెస్ పార్టీకి గుర్తుంది రేవంత్ రెడ్డి అన్న దగ్గర దృష్టిలో తీసుకోవాల్సిందిగా మీడియా మిత్రులు కోరుతున్నాను చెప్పండి అమ్మా అంటే ఏంటి ఇంకా రెస్పాన్స్ లేదు మళ్ళీ ఈ రోజు 1:50 అని అంటారు వాళ్ళు మళ్ళీ అదే పాఠం పాడుతున్నారు మరి ఇంత ధర్నాలు జరిగి ఇంత ఇష్యూస్ జరిగినా కూడా మరి ఎందుకు ఇంకా అదే వాళ్ళ దూరంలోనే ఉంటున్నారు కానీ స్టూడెంట్స్ కి అనుకూలంగా అయితే ఎక్కడ రెస్పాన్స్ రావట్లేదు ఎట్లా చూడొచ్చు అదే స్టూడెంట్స్ పైన ఎటువంటి ఇంట్రెస్ట్ వాళ్ళకి లేదు స్టూడెంట్స్ కి గాలికి వదిలేస్తున్నారు ఈ రోజు నిన్నటితో కౌంట్ చేస్తే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడం 17 టైమ్స్ అయింది సో ఆయన క్యాబినెట్ విస్తరణ కోసం ఆయన పోతున్నాడు కానీ పోస్టుల విస్తరణ అవసరం లేదా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ రాజుల దగ్గర గులాంగిరి కాలకడ తాకట్టు పెట్టి గులాంగిరి చేస్తున్నాడు ఆయనకి పరిపాలన రాకపోతే రాజీనామా చేసి వదిలేయాలి ఆయన ఇప్పుడు ఎన్నెళ్ళవుతుంది 7 months అవుతుంది 7 months లో 17 టైమ్స్ పోతున్నాడు అంటే మంత్లీ ఒక 2-3 టైమ్స్ అన్న పోతున్నాడు కదా మళ్ళీ పరిపాలన రానప్పుడు వదిలేసేయాలి కదా నీకు పరిపాలన రాకపోతే వేరే వాళ్ళు చూసుకుంటారు నీకు చేత కాదు పరిపాలన రాదు మాకు ఏమనంటే ఢిల్లీకి పోతావు వాళ్ళు ఏది చెప్తే అది చేస్తావు అంటే నువ్వు ఢిల్లీకి సీఎంవా తెలంగాణకు సీఎంవా ఇప్పుడు ఇంతగానం జరుగుతుంది ఇన్ని ధర్నాలు జరుగుతున్నాయి ఆమన నిరాహార దీక్షలు చేస్తున్నారు ఎంతమంది ఇప్పుడు సర్స్ వారు కూడా స్టార్ట్ చేసినారు అంటే ఇప్పుడు ఈ బాధ కళ్ళకు కనిపిస్తలేదా చెవులకు వినిపిస్తలేదా ఈ రోజు కూడా వాళ్ళు నీటికి సంబంధించి వాళ్ళు ఈ రోజు బంద్ ప్రకటించారు మరి అలాంటి వాటికి బంద్ ప్రకటించే వాళ్ళు మరి ఇక్కడ తెలంగాణ యువతకు సంబంధించి ఎందుకు రెస్పాన్స్ అవ్వాలి వాళ్ళు నీట్ మీద బంద్ అని చెప్తున్నారు కదా అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళ కోసం బల్మూర్ వెంకట్ ఏం ఆలోచిస్తలేడు కానీ ఆయన ఇంకా కూడా నేషనల్ వైడ్ గా పొలిటికల్ అటెన్షన్ గ్రాప్ చేసుకోవడానికి మాత్రమే ఇదంతా చేస్తున్నాడు ఆయనకు నిజంగా వాళ్ళ పట్ల ఏమీ అది లేదు జస్ట్ అది పొలిటికల్ అది అంతే బీజేపీ పార్టీకి అగేన్స్ట్ గా చెయ్యాలని చేస్తున్నాడు ఒకసారి లాంటి వాళ్ళ మీద కూడా ఆయన కామెంట్ చేశారు నిన్న ఏదైతే డేట్స్ ఉన్నాయో అవి అప్పుడు ఆ రోజు మీరే కదా కన్ఫర్మ్ చేసిందని చెప్తున్నారు మరి దీనికి ఏం చెప్తారు అదే రోజు చెప్పారు సార్ అదే రోజు ఇదే మాట అదే రోజు సార్ పోస్టుల పెంచి అండ్ ఇది ఎగ్జామ్ డేట్ ఇవ్వను అని చెప్పారు సార్ ఆ రోజు కానీ పోస్టులు పెంచకుండా డేట్ ఇవ్వడం ఎందుకు సార్ ఇది సో దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం పోస్టులు పెంచాలా డిసెంబర్ లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటే చెప్పమంటే ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే రేపు మళ్ళీ బంద్ మీరు కూడా శాంతియుత బంద్ అయితే ప్రకటించారు మరి అది చేసే ధోరణి ఉంటుందా మరి పోలీసులు చేయనిస్తారా మరి మేమేమి ఎవరికి అగేన్స్ట్ గా పోతలేము జస్ట్ అది శాంతియుత నిరసన మాత్రమే అది మాకు ఫండమెంటల్ రైట్ మేము చేయొచ్చు అది దాన్ని అడ్డుకునే హక్కు ఎవరికి లేదు నిర్బంధిస్తున్నారు నిర్బంధన పాలన అదంతా నిర్బంధిస్తున్నారు అందరినీ మేమేదో టెర్రరిస్ట్లమనో మళ్ళీ మేము ఇంకేదో యాంటీ సోషల్ బిహేవియర్ అన్నట్టు మమ్మల్ని ఎక్కడికక్కడికి మొత్తం కట్టి పడేస్తున్నట్టు చేస్తున్నారు ఇట్లా చేసి ఏం సాధిస్తారు
ఇప్పుడు చేస్తేనేమో ఇంకెంతకాలం చేస్తారు. అనుకూలంగా అయితే మీకు వచ్చే ఛాన్స్ ఉంటుందా? స్పందన అనుకునే అది అనుకూలంగా స్పందన ఖచ్చితంగా రావాల్సిందే, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు మేము టీజీపీఎస్సీ దగ్గర రేపు శాంతియుత నిరసన తెలుపుతాం. అక్కడ దాని తర్వాత మాకు ఎటువంటి స్పందన రాకపోయినా, మా డిమాండ్స్ నెరవేర్చకపోయినా జంతర్ మంతర్ లో జంగ్ సైరన్ మోగుతుంది అని నేను హెచ్చరిస్తున్నా వాళ్ళకి. థ్యాంక్ యూ అమ్మా.